పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ఆర్టీఓ ఆఫీస్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో సామాన్య మధ్య తరగతి ప్రజల పరిస్థితి దుర్భరంగా తయారైందని విమర్శించారు. ఆదాని అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని మోడీకి ప్రజల సమస్యలు పట్టడం లేదని పేర్కొన్నారు. ధరలు తగ్గించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలుపుతూ ఆర్డీఓ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు ఆందోళనకు పిలుపునివ్వడంలో భాగంగా డోన్ పట్టణంలో డోన్ పార్టీ ఆధ్వర్యంలో డోన్ ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. సామాన్యమైనటువంటి పేదలు కొనలేకపోతా ఉన్నారు. ఈరోజు ఉప్పు పప్పు బియ్యం ధరలు కొనాలంటే కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈరోజు 20 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 60 రూపాయలు చేశాడు. 3 ఇంతల రేట్లు పెంచాడు. ఈయన ధరలను నియంత్రించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. ఈయన పక్కా బ్లాక్ మార్కెట్లు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు. ఈ దేశంలో రిలయన్స్ మార్ట్ పేరు మీద, డి మార్ట్ పేరు మీద, లేదా అదాని మార్ట్ పేరు మీద, లేదా సూపర్ మార్కెట్ మార్ట్ల మీద విపరీతంగా పర్మిషన్లు ఇచ్చేసి వాళ్ళే ఈ దేశంలో ఆహార ఉత్పత్తులను కూడా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడంలో నరేంద్ర మోడీ పూర్తిగా వైఫల్యం చెందాడు. వాళ్ళు ఇచ్చేటువంటి ఎన్నికల డబ్బుల కోసమే ఈరోజు వాళ్ళని అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఈరోజు ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. ఈరోజు జిఎస్టీ పరిధిలోకి అన్ని తీసుకొస్తానన్నాడు. జిఎస్టీ పరిధిలోకి ఉప్పు పప్పు బియ్యం ధరలు తీసుకొచ్చినప్పుడు ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు ఛార్జీలు ఎందుకు తీసుకురాలేదు? ఈ దేశంలో ఒకే పన్ను ఒకే ఎన్నిక విధానం ఉండాలన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఎందుకు తీసుకురాలేకపోయినాడు? ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పి మీ రాష్ట్రాల్లో మీరు ఇష్టం వచ్చినట్టు పెంచుకోండి అని చెప్పినటువంటి ఆయన జిఎస్టీ నిత్యావసర వస్తువుల పేరు మీద మాత్రం జిఎస్టీ వసూలు చేస్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు సబబు? అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ప్రజల కోసం పోరాటం చేసేటువంటి ఎర్ర జెండా పార్టీ ఒక్కటే కాబట్టి దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. రేపు 6వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాన్ని కూడా పేద ప్రజలతో ముట్టడిస్తాం. ధర తగ్గేంత వరకు కూడా చేస్తాం. ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం.